గుద్దుకుంటూ పోతున్నా ముందు నన్ను గుద్ది నా కళ్ళు దొబ్బినా అంటారా అసలు నీ కళ్ళు కడుతున్నాయా ఫస్ట్ ఏంటి ఆడదాన్ని రోడ్డు మీద వెళ్తే ఇలా గుద్దుకునేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నన్ను గుద్ది ఏంటి అరుస్తున్నావేంటి నువ్వు గుద్ది ఓవర్ యాక్షన్ చేస్తున్నావా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏదో ఆడావా అని చెప్పి నేను సపడవుకున్నా నేను ముందే ఈ గల్లీకి పెద్ద రౌడీని సపడకో రౌడీ అయితే వెళ్ళి రౌడీ వ్యాపారం చేసుకో సందులో వెళ్ళి ఆడవాళ్ళని కుదరం కాదు ఏంది ఊపు నాకు కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు ముందే నేను మంచాను కాదు సపడక వహించాలి లేకపోతే రేపు చేసి పడతాను ఏంది రేపు చేసేది ఏంది సిగ్గులేదా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఊపు నాకు కొద్దిగా ఎక్కువ చేస్తున్నావు నడు నిజంగానే రేపు చేసి పొద్దు పొద్దున నాకు దొరికింది ఇది మరి అయింది మారారు ఇక్కడ ఎవరు అంకుల్ ఉన్నారా అంకుల్ ఏంటమ్మా అంకుల్ అంకుల్ అంటున్నా అంకుల్ ఎక్కడ కనబడుతున్నా నీకేమి అంకుల్ అంకుల్ కాక పెంకులు అంటారా అంకుల్ ఏంటి అంకులు నా పేరు బుజ్జి బుజ్జి అని పిలిస్తేనే పలుకుతా లేకపోతే పలకను లేకపోతే చెప్పేలా లేదా బుజ్జి ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చెప్పు ఈ ఇంట్లో సుజాత అనే ఆవిడ ఉండాలి లేదా ఓ సుజాత కోసం వచ్చావా ఇంట్లో సుజాత వాళ్ళు ఖాళీ చేశారంట కదా ఎక్కడ ఉంటున్నారు అమ్మ ఇదే పక్క ఇల్లే కదా పక్కకే ఆ ఇల్లా గాయలే అదే సరే థ్యాంక్స్ అంకుల్ అరే మళ్ళీ అంకుల్ అంటే ఏంటి ఇది ఫోన్ అత్తట్లేదు డోర్ కొట్టి చూస్తా సుజాత సుజాత ఇవ్వరు రాగానే కానీ వారంకి ఇచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చినావు అది సుజాత ఇక్కడే ఉంటుందంట కదా ఎక్కడ సుజాత నీకేం పని ఇందాక నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఎక్కడుంది కొంచెం పిలుస్తారా సుజాత మా ఆవిడనే నీకెంత తెలుసు ఓహో మీరు సుజాత వాళ్ళ ఆయన నేను తన క్లాస్మేట్ని కొంపేసి మా భార్య క్లాస్ పెట్టట్టుంది ఏమో పొద్దుగాల అనవసరం అట్లాంటివి ఏమనుకుంటుంది రండి పొద్దున్న గొడవాడి ఏమనుకుంటాడు ఏమో ఆయన మా ఫ్రెండ్ ఉందిగా సరే సుజాత ఉన్నది సుజాత మా భార్యనే వాడగిట్ల తాగండి సరేనా ఇవ్వండి వాటర్ తీసుకోండి అబ్బా ఈ ఊరిదాకా ఉన్నది మనసులో పెట్టుకోకండి మా భార్యకి చెప్పకండి జర ప్లీజ్ ఇందాక నేను అన్నదానికి కూడా సారీ అండి మనసులో ఏం పెట్టుకోకండి సరేలేండి అయింది అయిపోయింది అవన్నీ మనసులో పెట్టుకోకండి జర ప్లీజ్ మరి సుజాతనా ఆమె ఊరికి పోయింది డెలివరీ పోయింది నిన్ననే పోయింది ఓహో ఊరు వెళ్ళిందా నిజంగా లీవ్ చేసేటట్టున్నా సరే అండి నేను సుజాత వచ్చాక వస్తానులేండి అబ్బా ఏమంటారండి ఉండండి నేను కాఫీ పెడతా ఇంత దూరం వచ్చాను మా భార్య క్లాస్ పెట్టన్నారు కదా గాయంతో కాఫీ పెట్టకపోతే ఎట్లుంటుంది అయ్యో పర్లేదు ఉండండి ప్లీజ్ కాఫీ పెడతా నేను ఎటు ఊరు వెళ్ళింది మా ఆయన కూడా లేడు ఎలాగో ఈరోజు ఏంటో ప్రొసీడ్ అయిపోతా సరేనండి నేను కాఫీ తీసుకొని వస్తా ఉండండి మా ఆయన ఎటు ఊరు వెళ్ళాడు ఇది కూడా లేదు ఎలాగైనా నా కసి వాళ్ళు తీర్చేసుకోవాల్సింది ఏమండి కాఫీ తెచ్చినా ఏమండి అయ్యో నేను కాఫీ తీసుకొని వస్తానని చెప్పానండి మా ఇంటికి వచ్చింది మీరు
ఎట్లుంది కాఫీ? బాగుంది బాగుంది. అయినా ఇంతకి నీ పేరు అడగాలండి. మీ పేరు ఏం పేరండి? దివ్య. పేరు మంచిగా ఉంది. నీలక్క ఇదిగోండి బాగుంది. సుజాత ఎప్పుడు వస్తుంది? ఆమె డెలివరీ పోయింది, వస్తుంది త్వరలోనే వస్తుంది, ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. నా పేరు అడగలేదు మరి? మీ పేరు? నా పేరు యాదగిరి. బాగుందండి. సరేనా? సుజాత వస్తే చెప్పండి, నేను వచ్చేళ్ళానని. ఓకే ఓకే, నేను చెప్తాను. మీరు రండి అప్పుడప్పుడు. సరేనండి, సుజాత వచ్చినప్పుడు ఫోన్ చేయమనండి. సరే చేయండి, బాయ్. వెళ్ళొస్తానండి. అదేంటి ఏం కాలేదా? ఇదంతా కళ. ఎలాగైనా నేను నా బుట్టలో వేసుకోవాలి. ఏం చేస్తాం, కళ్ళలాగే నేను మిగిలిపోయాను. నిజమైతే బాగుండు. ఆయన ఏం చేస్తున్నారో ఏమో. వెళ్దామంటే నంబర్ లేదు. ఎట్లయినా సరే ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాయ చేసి వాళ్ళ బుట్లో వేసేసుకోవాలి. ఇటు నా ఫ్రెండ్ కూడా లేదు. ఇదే నా మంచి ఛాన్స్. మా ఆయన కూడా ఇంట్లో లేడు, ఇప్పుడు అలా రాడు కూడా. ఒకసారి దాన్ని ఫోన్ చేసి చూద్దాం. అమ్మో మళ్ళీ వద్దులే, ఫోన్ చేస్తే డౌట్లు వస్తాయి. మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఏదైతే అయింది, ఇవాళ ఎట్లయినా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన నా వసపరచుకోవాల్సింది. పాప ఏంది పాప? ఏంటి పాపలా కనబడితే పాప అన్నాను, ఇంకేమి? అయితే ఎత్తుకుని ఆడిచ్చు. మరి నువ్వు అట్లున్నావు, నిన్ను ఎవడన్నా ఎత్తుకుంటాడా? మరి ఎత్తుకోలేనప్పుడు నీకెందుకయా పాప పాప అని పిలుస్తున్నావు? మరి నీ పేరు తెలియదు కానీ పాప వెళ్ళిపోతే ఏమైనా వెళ్ళివాలి. మరి మొన్న అంకులు అన్నప్పుడు పెద్ద గింజుకులాడావుగా, మరి పాపని ఎందుకు పిలుస్తున్నావు? అసలు నీ గలీలు నీకేం పని? నీ పేరేంటి? నేను ఈ గొంతులో తిరిగితే నీకేమన్నా అడ్డమా? నా పేరుతో నీకేం పని అసలు? వెళ్ళిపోవాలని పిలుస్తా ఉంటావు ఇట్టాగే. మరి అప్పుడు అంకులు సుజాత ఇల్లు ఎక్కడ అడిగితే మరి ఇప్పుడు ఇట్లా అరుస్తున్నావు ఏంటి? నువ్వు పెద్ద అందగాడివని నువ్వు ఆపంగానే మాట్లాడుకుంటూ కూర్చుంటావు ఇక్కడ. అంటే నేను అందంగా లేనా? అందరూ నన్ను బుజ్జి అని పిలుస్తా తెలుసా? ఇప్పుడైతే ఏం చేయాలి, బోర్డు పెట్టుకోక. బోర్డు నేను పెట్టుకుంటా అమ్మాయి. ఈ గల్లీలో నేను బ్లాక్ బుజ్జి అంటే ఎవరైనా చెప్తారు తెలుసా? అయితే ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టుకొని చెప్పుకో బ్లాక్ బుజ్జి వచ్చాడని. పొద్దున్న దొరుకుతావు. పొగరు బాగా ఎక్కువ ఉంది. అవసరం ఉన్నప్పుడేమో అంకులు అదేనా అడుగుతుంది, ఇప్పుడేమో అట్లా అనుకుంటే వెళ్ళిపోతుంది అది. అమ్మా ఏమనుకుంటాడో ఏందో. నా ఫ్రెండ్ లేదు కదా, అయినా కూడా ఎందుకు వస్తుంది అనుకుంటాడు. ఆయనగా మనం రేపు చేస్తానన్నాడు, చూద్దాం. ఓహో కిచెన్లో ఉన్నారా? అవునండి దివ్య గారు, బాగున్నారా? బాగున్నా. వంట చేస్తున్నారా? ఇగో చికెన్ వండుకున్నా అండి. మరి ఏం చేయాలో భార్య చికెన్ వండుకున్నా. ఇక రైస్ కుక్కర్ పెట్టాను, ఎందుకంటే గ్యాస్లో పెడితే ఇంకా ముందు అయితే అని చెప్పి రైస్ కుక్కర్ పెట్టాను. చాలా అదృష్టవంతులండి, మీకు వంట కూడా వచ్చు. ఎందుకంటే ఎట్లా అంటారు? మా ఆయనకు వంట చేయడం కూడా రాదు, మీకైతే అన్నీ వచ్చు. చికెన్ కూడా వండుతున్నారు. ఎందుకంటే మీ సుజాత పుట్టింటి పోయింది కదా, అందుకనే ఇక నేనే వండుకుంటున్నా. ఇక ఎంతనే మరి ఎవరు లేరు కదా నాకు. నీకంటే మీ ఆయన ఉన్నాడు, అన్నీ వండి పెడతారు. అయినా ఇంతకు మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన గురించి ఎందుకు ఇప్పుడు? అగో దివ్య గారు, గట్లంటారైంది మీరు? మీ ఆయన ముచ్చడి దిగానే గట్లయినా? మా ఆయన దుబాయ్ వెళ్ళాడు, అందుకే ఇట్లున్నా. అవునా, ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ లేడు. నేను ఇక్కడే ఉంటున్నా అనుకున్నా నేను. మరి మొన్న చెప్పలేదు అంటే మళ్ళీ మా ఆయన లేకపోతే మీరు రేపు చేస్తా అన్నారు భయం. గట్ల లేదు, గట్లట ఏదో నువ్వు ఎవరో అనుకుని అట్లా నేను. మీరు ఎవరో నాకు తెలిసింది కదా, గట్ల ఏం చేస్తాను. కూర్చొని అక్కడ కూర్చుందండి, కాఫీ పెట్టుకొస్తా పరి. అన్నం కూడా అయిపోతుంది. అది ఎలాగైనా సరే ఓపెన్ అయిపోవాలి. ఎట్లయినా సరే ఇంచేత నాకు పులిహార కల్పించుకోవాల్సిందే. కానీ ఏమనుకుంటాడో ఏమో, నా ఫ్రెండ్కి ఏమో చెప్తే మాట్లాడడం మానేసిద్దేమో.
ఎట్లయినా సరే బుట్లో పెట్టుకోవాలి రాగానే. రాడేంటి ఇంకా? ఇగో దివ్య గారు కాఫీ. థ్యాంక్ యూ. బాగుంది కాఫీ. కూర్చోండి. అయ్యో అటు కూర్చున్నారు, ఇటు తిరిగి కూర్చోండి. బాగుండదని అట్లా. పర్లేదులే, మన ఇద్దరం ఆయన ఉన్నాం, కూర్చోండి. ఇంకా చెప్పండి. ఎప్పుడు కాఫీ అన్నా లంచ్ ఏమన్నా తినిపిస్తారా? ఇప్పుడు చికెన్ ఉండే కదా, ఇప్పుడు అన్నం అవుతుంది, రైస్ కుక్కర్లో పెట్టా కాగానే తిన్నాం. సరేనా? మంచి టైంకి వచ్చింది మీరు. సరే కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఇదేంద్రో కొంచెం ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా చెప్తావు. ఏదో కథ ఉంది. చెప్పండి, ఏదో చెప్పాలంటే. అది అంటే మీ ఆవిడ ఇంట్లో లేదు కదా, మా ఆయన కూడా ఊరెళ్ళాడు, మరి నేనేమో ఒక్కదాన్నే ఉన్నాను, మీరు కూడా ఒక్కళ్ళే ఉన్నారు కదా, నాతో ఏమైనా ఫీలింగ్స్ పంచుకుంటారేమోనని. ఏం మాట్లాడుతున్నారండి అసలు? వదలండి, చేయదండి. అసలు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థమైతలేదు. మీరే అలా అంటే ఎట్లా చెప్పండి, ఒక్కసారికి ఏమన్నా చేయొచ్చుగా. ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా బుద్ధి ఉందా? మీ ఫ్రెండ్ కాపురంలో నిప్పిపోద్దామని చూస్తున్నా ఏంది? అది కాదండి, మీ ఆవిడ వెళ్ళిపోయి కూడా 3 నెలలు అవుతుంది అన్నారు కదా, మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒక్కసారి రావచ్చు కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నడు, ఈ ఉద్దేశం కదా నువ్వు వచ్చి తిరిగి నడు నడు. అలా అనకండి, నడు, నువ్వు వెళ్ళిపో. మీరు నాకు కావాలండి. డోర్ వేసి వస్తారా? వేసిస్తాను. మరి నువ్వు ఓడతాను చెప్పగా. నేను ఎవరు చెప్తాను? కొట్టు. మరి అసలు చెప్పదు, మా సుజాతనే. దివ్య, అమ్మా సాల్ దివ్య. అమ్మా అమ్మా అమ్మో దేవుడా, సబ్బిటట్టు కదా. అమ్మా ఎంత పని చేసావు దివ్య నువ్వు. నిజంగా మా దగ్గర చెప్పవు కదా, అది మస్తు బాధపడుతుంది. నేను అసలు మీ ఆయన ముఖ్యం అసలు ఇంతవరకు నేను చెప్తాను. సరే అట్లయితే సరేనా? నాకు ఎప్పుడైనా కావాలన్నప్పుడల్లా వస్తాను. వాము మళ్ళా పుస్తకం దొరికితే లేదో పర్సన్ ఏమొత్తి మీ ఆయన వస్తాడు తీరా, వచ్చాక చూసుకోను. సరేనా? ఇంతటితో మర్చిపోను. సరేనా? ఏమైనా నువ్వు అంత పని చేస్తాను. సరే వెళ్తున్నా. ఎవరితో చెప్పక. సరేనా? నువ్వు సరే హగ్గు తీసుకుంటా. సరే. Action. 今年4岁，手中的胜负就展开了一场怪兽派对，熟悉的领悟，只想怪兽一大堆。作业和考试都是小小魔鬼，我有大智招把他们全击溃。我是胡千哈，我要打怪兽，嘿哈嘿哈哈哈。电子就像怪兽会武功，数学题就像怪兽在发疯，语文的文章就像和尚在床中，历史的时间轴是怪兽的大迷宫，地理的山川湖海藏着怪影重重，生物的细胞世界怪兽在了蓝洞，物理化石就像怪兽隐藏在其中，背诵课文就像我的大宝剑开封，做好习题如同给我的铠甲加钉，每一次进步是打败怪兽的证明，我要在怪兽的战场成为英雄。我是福建。